మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని పట్టుకుని లంకిని, డాకిని, షాకిని అంటూ మాటలు మాట్లాడడం, కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడటం అనేది జరిగింది. దీన్ని ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఎలా చూస్తారు? అసలు ఈ అంశం ఏంటి? దీని నేపథ్యం ఏమిటి? మనకి ఒక క్రమశిక్షణ అనేది తగ్గిపోయింది సమాజంలో. హద్దులు, సరిహద్దులు, పరిధులు, పరిమితులు ఇవన్నీ డిక్షనరీలో మాటలుగా మిగిలిపోయేలాగా అయిపోయింది. ఎవ్వరికి కూడా వీళ్ళు వాళ్ళని రాజకీయాల్లో మరీ ఎక్కువగా అయిపోయింది. మిగతా చోట్ల తర్వాత మాట్లాడుకుందాం, కానీ రాజకీయాల్లో మటుకు ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది. నిన్న మొన్న ఎవరో ఒక మహిళని ఎగతాళి చేస్తూనో ఇంకోటో మాట్లాడారు అని మనం మాట్లాడుకుని తిట్టుకునే లోపు, మనం ఏదో బుద్ధి చెప్పాము అనుకుని మనం ఏదో సంబరపడే లోపు ఇంకొకడు ఎవడో వచ్చి మహిళల్ని ఇంకో మాట అంటాడు. ఇప్పుడు ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆమె పదవిలో ఉండగా జగన్మోహన్ రెడ్డికి ఇతోధికంగా సహాయం చేసి జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో చేసుకోవటానికి శ్రీలక్ష్మి ఓబులాపురం గనుల విషయంలో సహాయపడిందా? ఆమె తప్పు చేసింది. అదే సహాయపడి తప్పు చేసింది. అంటే తను తన వృత్తి ధర్మాన్ని పాటించలేదు. చెప్పినట్టుగా వృత్తి ధర్మాన్ని పాటించకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏంటి అంటే ఈమె ప్రజలకి సేవకురాలు. ఈ ప్రభుత్వంలో ఉంటూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానకర్తగా ఉండి సహజ వనరులు కాపాడటం దగ్గర నుంచి, ప్రజల మాన ప్రాణాలు కాపాడటం దగ్గర నుంచి, చట్టాలు అమలయ్యే దగ్గర నుంచి, రాజ్యాంగాన్ని రక్షించే దగ్గర నుంచి అన్ని రకాల పాత్రలో పోషించాల్సిన ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆమె చాలా విషయాల్లో విఫలమైంది. అందులో నో డౌట్. నేనేమి ఇప్పుడు శ్రీలక్ష్మి గారికి గురించి ఆవిడకి ఏదో పాపం కరుణాకర్ రెడ్డి గారు అన్న మాటలతోటి పాపం తోటాల్లాగా తగిలి ఆమెకేమో అయిపోయింది అని నేను బాధపడట్లేదు. అందుకోసం కాదు. నా బాధ ఏంటి అంటే, నా బాధ ఏంటో చెప్తా. అయితే ఈవిడ ఈ విషయంలో చాలా తప్పు చేసింది. ఆమె ఏమేమైతే చెయ్యాలో అవి చేయకోకుండా ఓబులాపురం గనుల విషయంలో ఆవిడ చాలా తప్పు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి చట్టాలని తొంగలో తొక్కి వ్యాపారస్తులకి లాభం చేసింది. ఎవరు ఆ వ్యాపారస్తులు అంటే గాలి జనార్దన్ రెడ్డికి లాభం చేసింది, జగన్మోహన్ రెడ్డికి లాభం చేసింది. ఇలా చేసింది. సిబిఐ వాళ్ళు ఆమె మీద కేసు పెట్టారు. ఆవిడ జైల్లో కూడా ఉండి వచ్చింది. ఎవరైనా అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఇంతేనా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కొమ్ము కాయటం అనేది చూస్తూ ఉంటామా, లేకపోతే ఈవిడ ప్రత్యేకంగా? ఈవిడ ప్రత్యేకమని అనటానికి లేదు. ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ సరిగా ఉండి ఉన్నట్లయితే గనక ఈ దేశంలో అవినీతి చాలా తక్కువ ఉండేది. ఈ దేశం వాళ్ళ పవర్ అంతా ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువ. ఎమ్మెల్యేలేంటి, ఆఖరికి అసలు ఒక ముఖ్యమంత్రి చెప్తే కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వినను అనే హక్కు ఉంది. అంత పవర్. వాళ్ళు పెన్ను మీద సంతకం పెట్టారు అంటే ఇంకా అయిపోయినట్లు లెక్క. సంతకం పెట్టకుండా ఒక చట్టం అవ్వదు. అమేజింగ్ అసలు. మరి అంత పవర్ ఉన్న వాళ్ళు వీళ్ళ మాటలు వినాల్సిన అవసరం ఏంటి? డబ్బుల కోసం, కమిషన్ల కక్కుర్తి, ఆస్తులు సంపాదించుకోవటానికి. అంత చదువుకునే ఐఏఎస్ అంటే అసలు మీరు నమ్మరు, శ్రీలక్ష్మికి ఒక రికార్డు ఉంది ఐఏఎస్. దీంట్లో ఆ రికార్డ్ ఏంటి అంటే, అతి చిన్న వయసులో ఐఏఎస్ అయిన మహిళ. అమరపాలి కాదా? అమరపాలి కాదు, ఈవిడదే. ఇంకా ఇంతవరకు ఈవిడ రికార్డుని ఎవరు బ్రేక్ చేయలే. అత్యధికమైన మార్కులు, మళ్ళీ అతి చిన్న వయసులో అత్యధికమైన మార్కులతో ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయింది ఆవిడ. అలాంటి ఇంటెలిజెంట్ ఆఫీసరు ఇవాళ జైలు పాలవడమే కాకుండా ఇవాళ ఒక మాజీ ఎమ్మెల్యే చేత, అది పైగా అవినీతి పరుడైన మాజీ ఎమ్మెల్యే తోటి లంకిని, షాకిని, డాకిని, పిచాచి ఇలాంటి మాటలు పడాల్సిన అంత దుర్గతి పట్టింది. అసలు ఐఏఎస్ అనే పదానికి ఒక రకంగా ఎంత గౌరవం ఉంటుందో ఆ గౌరవం మొత్తాన్ని తీసి పక్కన పెట్టేశాడు అతను.
అది అతని నోటి వదరు, అది అతను మాట్లాడింది కరెక్ట్ కాదు. అయితే అతను ఎందుకు అలా మాట్లాడాడు అంటే, ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇలాంటి మహానుభావులందరూ కలిసి వీళ్ళంతా ఒక కూటమి లాగా అయ్యి ఈ దేశ వనరుల్ని, సహజ వనరుల్ని బాగా బొక్కేసి పైగా టీడీఆర్ వ్యవహారం అని ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ముఖ్య పట్టణాల్లో ప్రజావసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి సేకరించిన ఆస్తులకు గాను డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక టీడీఆర్ బాండ్స్ ఇచ్చింది గవర్నమెంట్. ఆ టీడీఆర్ బాండ్స్ కుంభకోణం ఒక్కొక్క తణుకు లాంటి చిన్న నియోజకవర్గంలో, చిన్న ఊరులో, చిన్న పట్టణం, అది ఊరు కాదు పట్టణం, చిన్న పట్టణంలో 700 కోట్ల స్కామ్ జరిగిందంట. తిరుపతిలో 2000 కోట్ల స్కామ్ జరిగింది. మొత్తం 2000 కోట్ల స్కామ్ జరిగిందంట తిరుపతిలో దేశం రాష్ట్రం మొత్తం మీద. ఈ 2000 కోట్ల స్కామ్ లో 700 కోట్లు తణుకులో, 2000 కోట్లు తిరుపతిలో. అసలు ఇవి ఏమన్నా చిత్తు కాగితాలా, లేకపోతే పిల్లలు ఆడుకుంటారే మనీ గేమ్ ఆడుకుంటారే, మనీ గేమ్ లో డబ్బులో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇలా చేశారు. ఇలా చేసితే ఈవిడ ఈ ప్రభుత్వం మారిపోయింది కదా, గత ప్రభుత్వంలో ఈ సోదంతా జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవిడ ఈ ప్రభుత్వానికి ఉప్పందించిందంట. దానివల్ల ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు వస్తున్నాయి. అందుకని తిట్టాడు. పైగా అదొక్కటే కాకుండా విగ్గులు 11 విగ్గులు ఉన్నాయంట. ఒక్కొక్క చీర 1,50,000. ఈయన బిల్లులు కట్టాడా? ఇప్పుడు మీ డ్రెస్ ఎంతో నాకు తెలియదండి న్యాయంగా. నా చీర ఎంతో మీకు తెలిసే అవకాశం లేదు. అలాంటిది మీరు ఎట్లా చెప్తారు ఇది ఒక ₹1,00,000 చీర అన్నారనుకో, హాస్యాస్పదం. ఏం మేడం ₹1,00,000 చీర కట్టుకుంటున్నారు, మీకు ఈ ఛానల్స్ నుంచి ఎంత వస్తున్నాయి అని అడిగారు అనుకోండి, నేనేం చెప్పాలా? అవునమ్మా నువ్వే కదా నేను డబ్బులు ఇస్తే కొనుక్కొచ్చావు, కొంచెం బిల్లు ఇవ్వమ్మా. ఆమెకి 1,50,000 చీరలు నువ్వు లంచం ఇచ్చావా, లేకపోతే ఎవరన్నా లంచం ఇస్తే చూసావా? ఆమె విగ్గులు పెట్టుకునే ఆమె డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి నువ్వు చూసావా? అంటే ఇక ఆమెకి ఆ మాత్రం ప్రైవసీ కూడా మిగలనేవో. ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం కాదు. ఈ పాటికి అసలు అతన్ని అరెస్ట్ చేయొద్దు. ఆమె వ్యక్తిగతమైన ప్రతిష్టకి భంగం కలిగిస్తూ, వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగిస్తూ అతను ఇలా ఓపెన్గా ప్రెస్లో మాట్లాడినందుకు నాకు అనిపిస్తుంది, అసలు ఈ దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయా? ప్రభుత్వాలు ఉన్నాయా అసలు? అంటే ఇప్పుడు రాజ్యాంగ పరంగా మహిళలకు కానీ పురుషులకు కానీ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా, అంటే అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అనేది ఒక మాట ఉంది. దాని ప్రకారంగా ఒక మహిళ వెళ్ళి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఓకే, అంటే చట్టంలో ఆ వెసులుబాటు ఉంది కాబట్టే ఆమె ఫిర్యాదు చేస్తుంది. మరి ఇట్లాంటివి జరిగినప్పుడు అసలు సుమోటోగా తీసుకోవద్దా? అసలు మహిళలంటే మీకు ఇంత చౌకైపోయారా? అదే ఒక మేల్ ఐఏఎస్ ఆఫీసర్ని అయితే ఇలా అనగలుగుతాడా? కరెక్ట్. ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం అసలు? ఇది ఎలా ఉందంటే దొంగలు ఊళ్ళు పంచుకొని వాటాల దగ్గర తేడా వచ్చి తగాదాలు ఆడుకున్నట్టుంది. ఒకళ్ళు గుట్లు ఒకళ్ళు బయట వేసుకున్నట్టుంది. ఏదైనా కానీ ఒక మహిళగా ఇలా మాట్లాడడాన్ని మట్టుకు సహించేలాగా లేదు. ఇతని పైన కేసు బుక్ చేయవలసిందే. నేను లోకేష్ని పప్పు అన్నప్పుడు కానీ, రాహుల్ గాంధీని పప్పు అన్నప్పుడు కూడా నేను వ్యతిరేకించాను. ఎవరినైనా వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దోషంలు, వ్యక్తిగత విషయాలు రాజకీయాల్లోకి రాకూడదు. వాళ్ళు చేసిన పనుల గురించి మాట్లాడాలి కానీ వాళ్ళు లిప్స్టిక్ వేసుకున్నారా, లేకపోతే ఖరీదైన చీర కట్టుకున్నారా, విగ్గు పెట్టుకున్నారా నీకు అనవసరం. నువ్వు కొనిచ్చావా చెప్పు, నీకు ఎట్లా తెలుసు? ఏదైనా ఇలా మాట్లాడే హక్కు నీకు లేదు కరుణాకర్ రెడ్డి. కబడ్డారు చెప్తున్నాను. ఈ ప్రభుత్వాలు మరి ఇంత చేతగాని ప్రభుత్వాలని నేను అనుకోలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్నే ఇలా మాట్లాడగలుగుతున్నారు అంటే సామాన్య మహిళల సంగతి ఏంటి? సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అసలు? ఆవిడ అవినీతి పర్రాలు కావచ్చు, అవినీతి పర్రాలు అయితే మీరు శిక్షించండి వేరే రకంగా, కానీ అవినీతి పర్రాలు అయింది కాబట్టి ఇలా తిడతాను అంటే కుదరదు కదా. అందుకని
కొంచెం నోరులో అదుపులో ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.